జాగ్రత్తగా ఉండాలి కొన్ని కండిషన్స్ ఆగి సిస్టస్తున్నాడు పరిచయం చేస్తుంది. పాటునా కడబూర మృగగ పరమున ఉందురు నమ్మిన వారందరూ సురాజురా కమానునా ఎన్నాడన్న బహుమానం చేసమానునా నాడు వరపడి వేగమెరండి హలో 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 పని చేయమన్నా పోయేవా
చేతపడి మహాగణత వహించిన శ్రీ ఉడిమల బాల తండ్రి గారిని సగౌరవంగా ఆహ్వానించుకుందాం. కల్లూరు విచారణ నుంచే ఇదే మా స్వాగతం సుస్వాగతం. పెద్దలందరూ కూడా కెమెరామెన్ రావాల్సిన మనం చేస్తున్నాం. పెద్ద పూలమాలతో సగౌరవంగా విచారణకర్తలు మరి కమిటీ మెంబర్స్ తండ్రి గారిని మరి సగౌరవంగా ఆహ్వానించుకుంటారు. అందరూ మరుదళము సభ్యులందరూ కూడా పూర్తి రెడీకుంటూ తండ్రి గారిని ఆహ్వానించుకుంటూ కోలాటం ద్వారా 2 లైన్లతో పాట సెలెక్ట్ చేస్తున్నారు. కోలాటం పాట సెలెక్ట్ చేస్తున్నారు కదా, కోలాటం పాటించారా? అరే బాక్స్ మీద ఉందా? బాక్స్ మీద ఉంది బాక్స్. కోలాటం పాట రెడీగా ఉండయా? ఇచ్చిన పాటలే, మీ పాటలు కాదు. సో కోలాటం పాటలు స్టార్ట్ చేసినట్లయితే సగౌరవంగా తండ్రి అత్యంత ఘనంగా ముగించుకోవడానికి తండ్రి గారిని మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు, ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యమున విజయములో చేయిస్తాడు. ట్రాఫిక్ కంట్రోల్ మనం చూస్తున్నాం. మరుదాట సభ్యులు లేకుండా వారు మనలో కృషి చేయవచ్చు. వేరే వాళ్ళు జీవులైన మనములే క్రీస్తుల మృతులు మొదట లేదురండి, ఆపై సజీవులైన మనములే తువండి. నిదానం నిదానం నిదానంగా రండి. నేను ఎంతకని వెనక్కి ఊరకైపు కాదు, టైం ఏం పోదు. సౌండ్ సిస్టమ్ ముందరికి వెళ్ళండి. చిన్నగా సౌండ్ సిస్టమ్ చిన్నగా ముందరికి వెళ్ళవచ్చు. రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రియులారా. ఆయన పూలు కలుతాడు అది తీయాలా.
ఓకే మొదటలేవండి ఆపై సజీవుడైన మనము లేవండి జనులారా రాజ్యం తెస్తున్నాడు వరపడి డ్రైవ్ మిగిలిన దగ్గర రా వర్షమై చలో జీ పోవాలి పోవాలి తండ్రి గారికి జనాలందరూ కూడా దూరం జరగండి. కమిటీ సభ్యులు జనాల దగ్గరికి ప్రాంతంలో చూడండి. తండ్రి గారి జాగ్రత్త మనం ఊరుకుంటున్నాము. మరి ఈ యొక్క కల్లూరు విచారణందు ఎంతో ప్రేమతో ఆప్యాయంగా తండ్రి గారిని ఆహ్వానించుకున్నాము. మహాఘనత వహించిన శ్రీ 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 గుడుగుల బాల తండ్రి గారిని సదైవ ఆహ్వానిస్తూ పెద్దలకు అందరూ ఆహ్వానించుకుంటూ
స్వాగతం ఘన స్వాగతం అందరూ కూడా వెళ్ళవలసింది మనం చేస్తున్నాము. గ్రౌండ్ అడ్డం లేకుండా ఉంటే బాగు. అక్కడే ఉంది వెనక వస్తుంది. చిన్న పేరు ప్రాంతాల సహాయం 50 ఈ గ్రామం అంతా మన సంఘం అంతా చిన్న పుష్పాల వల్ల వెలిగి ప్రాంతాన్ని అదేవిధంగా పూజకు ఆరంభమవుతున్నాయి. ఈ యొక్క గోవింద సందర్భంగా బాధ్యతలు వాళ్ళు కూర్చోండి. ఆంధ్ర విశ్వభద్ర మీరు ప్లేస్లో కూర్చోండి.
వెల్కమ్ సాంగ్ చిల్డ్రన్ రెడీ వెల్కమ్ ఫర్ వెల్కమ్ ఫర్ మరియు కార్మెల్ మాత మన సభ్యులు ఈ యొక్క ఆంధ్ర తెలంగాణకి తమ సేవలు అందించడానికి వచ్చడం వల్ల క్రైస్తవ ప్రజ తండ్రి గారికి కూడా ఈ యొక్క శుభకార్యాన్ని ఈ యొక్క కుమారుని ద్వారా నాయకుని ప్రజలకు మరి సగౌరవంగా సమాజంలో ఇచ్చిన శ్రీ శ్రీ ఆహ్వానించుకుందాం. మిగిలిన వాళ్ళందరూ సైడ్ ఇవ్వండి. మిగిలిన దేవుని ఆలయంలో సగౌరవంగా పీడించుకుందాం. మన తండ్రి గారు మన మధ్యకు రావటం ఎంతో సంతోషకరం. ఈ పరిశుద్ధమైన సమయంలో అందరము కూడా జూబ్లీ కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారికి ఆహ్వానం పలుకుదాం. వెల్కమ్ మై లార్డ్. అదేవిధంగా మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసినటువంటి మా ఓసిడి సభ అధినేత అయినటువంటి వెరీ రెవరెండ్ ఫాదర్ అమృత్ రాజు గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుతూ ఉన్నాం. వెల్కమ్ డియర్ ఫాదర్. అదేవిధంగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు విచ్చేసినటువంటి గురు పొంగవులందరికీ పితా పుత్ర పవిత్రాత్మ నామమునా చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానిండు అని పలికిన క్రీస్తీశ్వర ప్రసాదములు మీ అందరితో నుండునుగాక. ముందుగా కల్లూరు విచారణ గృహరేణులు ఫాదర్ సురేష్ గారికి, కర్మల మాత సభ సారథి ఫాదర్ అమృతరాజు గారికి, పూర్వ సారథి ఫాదర్ జయరాజు గారికి, ఇతర గృహరేణులందరికీ కల్లూరు విచారణ బంగారు జూబిలీ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ ప్రత్యేకంగా అందజేస్తున్నాం. ఈ ప్రపంచము దేవుని పూల తోట. ఆ పూల తోట యొక్క యజమాని క్రీస్తు ప్రభు. ఆ పూల తోటలో పూచిన పూలందరము మనము, మీరు, నేను, ప్రతి ఒక్కరము. ముఖ్యంగా కల్లూరు విచారణలో పూచిన పూలందరము దేవుని పాదాల దగ్గర, మరీమాత మెడలో, చిన్న తెరేసమ్మ గారి ఎదలో మనం దండలుగా మారి ఈరోజు 50 సంవత్సరాల పండుగను ప్రత్యేకంగా బంగారు జూబిలీ నాకు మీ ఊర్లో అడుగుపెట్టినప్పటి నుంచే
బంగారు జూబిలీ అనేది నాకు అర్థమైంది. ఎంత ప్రేమ, ఎంత అభిమానం. రోడ్డంతా బంగారమయమైంది. బంతి పూలతో ఆ బంగారు వన్నెగల ప్రేమాభిషేకంతో ఈ విధముగా మీరందరూ కోలాట అభిషేకంతో అంతకంటే ఎక్కువ మరియ మాతకు ప్రియమైన మరియదల సభ్యులు, కోలాట సభ్యులు, ఎంత ఆనందము, ఎంత అమృతము. అంతకంటే ఎక్కువ తెల్లటి వస్త్రాలు ధరించిన మన బిడ్డలు 50 మందిని ఈరోజు మనము 50 సంవత్సరాల క్రితము కల్లూరు విచారణ ఏర్పడి మనం ఇంత ఘనముగా పండగ చేసుకుంటున్నాము. దానికి తోడుగా ఇంకా 3 పండుగలను దేవుడు దీనికి ఇచ్చాడు. ఏమిటి? 150 సంవత్సరాల చిన్న తెరేసమ్మ గారి పుట్టిన పండుగ. అదిగో దేవుని ఉద్యానవనములో మనమందరము పూలమైనప్పటికీ, రంగురంగుల పూలు, సువాసన గల పూలైనప్పటికీ, ఆ పూలన్నిటిలో దేవునికి ప్రియమైన పువ్వు చిన్ని పుష్పము, చిన్ని తెరేసమ్మ గారి. కనుక సైజులో కాదు, మన హృదయ విశ్వాసములో ఆమె 24 సంవత్సరాలు మాత్రమే బ్రతికింది. ఎంత పుణ్య జీవితము. దేవుడు ఇంకా 60 ఏళ్ళు పెడితే మనకు చాలా సుగుణాలు నేర్పేది. కానీ దేవుని చిత్తము మనం 60, 70, 80, 100 సంవత్సరాల జీవితం జీవించే పుణ్యాల్లో ఆమె 24 సంవత్సరాల్లో జీవించి మనందరికీ మరియ మాత తర్వాత మనము ఎక్కువగా గౌరవించదగిన పునీతురాలు చిన్న తెరేసమ్మ గారి. గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రేమను ఆమెకు, మన యవ్వన బాలలకు, బాలికలకు ఎన్ని సమస్యలు వస్తున్నాయి కనుక వాటన్నిటినీ తన యొక్క కష్టాల ద్వారా, కష్టాల కన్నీళ్ళ ద్వారా ఆమె తెలియపరిచి యవ్వన బాలికలకు ప్రత్యేకంగా సందేశం ఇచ్చి దేవుని మాట తప్పవద్దు, దేవుని మాట మీరవద్దు అని గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఈనాడు ఉపదేశులకు, సంఘ పెద్దలకు, మరే దళానికి, ఇతర దళాలకి, యువకులు కూడా నాకు ఎంతోమంది కనిపించారు. కనుక అందరు కలిసి ఇంత గొప్పగా బంగారం అన్నట్టుగా ఈ పండుగను చేస్తున్నందుకు నాకు వరంగల్, ఖమ్మం పీఠాలు, 2 పీఠాలు తరపున నేను మీ అందరికీ అభినందనలు తెలుపుతూ, 50 సంవత్సరాల క్రితం పూచిన పువ్వు కల్లూరు పువ్వు. ఇది కలువ పువ్వు కంటే మనం ఎక్కువగా ప్రకాశించాలి, ఈ ప్రాంతంలో ఎక్కువ సాక్ష్యం. కనుక మరి ఒకసారి జూబిలీ ఆనందంతో గొప్పగా దేవునికి వందనాలు, చిన్న తెరేసమ్మ గారికి స్తోత్రాలంటూ మన ప్రేమను వ్యక్తపరచుతూ ఈనాడు ఇంకా ఈ ఓసిడి ఫాదర్ వచ్చి 50 ఏళ్ళు
నీవు మమ్మందరిని నీ పోలికగా సృజించి నీ బిడ్డలుగా తీసుకుని ఉన్నావు. నీవు పరలోక రాజ్యము వినయాత్మలకు పసిబిడ్డలకు చెందినని తెలియజేసితివి. వినీత తెరేసమ్మ గారు చూపిన చిన్న మార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించినట్లు నీ కృపను నిండుగా పొందినట్లు అనుగ్రహింపుడు. తద్వారా కల్లూరు విచారణను బంగారు జూబిలీ వేడుకల సమయములలో మేము ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ నిత్య మహిమను ప్రత్యక్షముగా గాంచునట్టు కృపచూపుడు. మేము కూడా చిన్ని చిన్ని పుష్పములుగా మారి నీ మెడలో వేసి కులమాలుగా మారినట్లు అందరిని దీవించుమని బంగారు జూబిలీ ఆశీర్వాదములను అమితముగా దయచేసి మరి 50 వసంతములు శతాబ్ది వేడుకల వైపు మా విశ్వాసమును మరల్చుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి వివేగములు జీవించుచు పాలించు నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిబంధన వాగ్దానములను నెరవేర్చుకొందుము. పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను పాటించు భక్తులను ఆదరముతో చూతువు. నీవు మా తండ్రి దావీదునకిచ్చిన మాట నిలబెట్టుకొంటివి. ఈనాడు నీ వాగ్దానములు క్రియాపూర్వకంగా నెరవేరునని ఇశ్రాయేలు ప్రభుడవైన దేవా, నీవు మా తండ్రికి చేసిన మరి ఒక వాగ్దానమును కూడా నిలబెట్టుకొనుము. ప్రభువు పవిత్ర దేవాలయంగా పెంపొందించును గాక. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనం వరకు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనం వరకు. అన్యులారా, మీరు ఇక పరదేశీలను పరాయి వారును కారు. మీరు ఇప్పుడు పరిశుద్ధులు, దైవ ప్రజలతో సహపౌరులు, దేవుని కుటుంబంలో సభ్యులు, క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే. ఆ భవనమునంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించు వాడే క్రీస్తు. ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుతున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును. ఇది ప్రభువు వాక్కు. 18వ అధ్యాయము వచనములు 15 నుంచి 17 వరకు. ఆ సమయమున కొందరు తమ బిడ్డలను తాకవలెనని యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించిరి. కానీ యేసు ఆ బిడ్డలను తన యొద్దకు చేరపిలచి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలయనా అట్టి వారిదే పరలోక రాజ్యం. పసిబిడ్డల వలె దేవుని రాజ్యమును స్వీకరింపని వాడు ఎన్నటికిని అందులో ప్రవేశింపచాలడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. క్రీస్తునాథుని యందు ప్రియమైన దైవ ప్రజలారా, కల్లూరు విచారణ విశ్వాసులారా, 10 సంవత్సరాల క్రితం ఇంత చదువు లేదు, ఇంత విజ్ఞానము కూడా లేదు. మీరు ఎక్కడున్నారు 50 సంవత్సరాల క్రితం? దేవుడి గుండెల్లో, దేవుడి మనస్సుల్లో. కనుక 5 సంవత్సరాల క్రితమే ఈ గురుమండలము అంటే విచారణ ఏర్పడి ఈరోజు మనమందరం ఆనందముతో ఈ విచారణకు పెద్ద పెద్ద మహాత్ముడైన పునీతుని పేరు పెట్టుకోలేదు. ఒక పునీతురాలు, చిన్న బాలిక. ఎవరు?
తెరేసమ్మ గారు. పెద్ద తెరేసమ్మ గారు ఉన్నారు కాబట్టి ఈమెను చిన్న తెరేసమ్మ గారు అని అంటారు. మన ఇండియాలో, భారతదేశంలో ఇంకొక తెరేసమ్మ గారు ఉన్నారు. ఎవరు? మదర్ తెరేసా. నీ పేరు, నా పేరు, మన దేశంలో ఎవరి పేరు చిన్నపిల్లలకి తెలియకపోయినా కానీ మదర్ తెరేసా పేరు. అటు క్రీస్తు ప్రభు నామము, ఇటు మదర్ తెరేసా. తెరేసా అనే పదములో ఈ విధంగా ఒక మహిమగల శక్తి ఉన్నదేమో అని నేను అనుకుంటున్నాను. మరలా ఈ మధ్యలో ఇంకొక తెరేసమ్మ గారు పునీతురాలైంది. కేరళ రాష్ట్రంలో అల్ఫోన్సమ్మ తర్వాత ఇంకొక స్త్రీలను గురించి స్త్రీలకి ఎక్కువగా తెలియదు. మరియ తెరేసా, కేరళలో మిరియం తెరేసం. కనుక ఈ విధముగా 4 రోడ్ల కూడలి. చౌరస్తా అంటే తెలుసా? చౌరస్తా 4 రోడ్లు కలిసేదాన్ని ఏమంటారు మీరు ఇక్కడ? అటు తెలంగాణలో అటు పక్క చౌరస్తా అంటే చౌ అంటే 4 రోడ్ల కూడలి. నన్ను మీరు స్వాగతించిన రోడ్లు అక్కడ, దాన్ని 4 పక్కల కలిస్తే మన ఇంటికి పోయే రోడ్డు తెలిస్తే పర్వాలేదు, కానీ తెలియకపోతే పిల్లలు తప్పిపోయినారు స్కూల్ నుంచి. కనుక ఈనాడు మనము 4 జూబిలీలు విచారణ సురేష్ గారు ముందే చెప్పారు. కనుక మీ అందరికీ 4 జూబిలీ పండుగల శుభాకాంక్షలు, దేవుని ఆశీర్వాదాలు మరొకసారి చెప్తున్నాను. మనమందరం ఈ కల్లూరు మొత్తం వినపడేటట్టుగా, అంతేకాదు పరలోకంలో ఉన్న చిన్న తెరేసమ్మ గారు కూడా ఆనందించే విధంగా మన ప్రేమను వ్యక్తపరచుదాము. బిషప్ గారు సువార్త వాక్కు యొక్క ప్రసంగాన్ని ఇక్కడ నుంచి అధికారపూర్వకంగా చెప్పాలి. బైబిల్ పీఠము ఇక్కడ ఉన్నది. ఈ పీఠము బలి పూజ పీఠము, ఇది బైబిల్ పీఠము, దైవవాక్కు పీఠం. ఈరోజు అందుకే మనం దైవవాక్కు విలువ కొంతమందికి తెలియదు. బైబిల్ ప్రదక్షిణ చేసి బైబిల్ని గౌరవిస్తూ దేవుని మాట విన్నాము. కానీ బిషప్ గారు ఒక తండ్రి తన బిడ్డలతో మాట్లాడే అవకాశం ఎక్కువగా దొరకనప్పుడు నాకు ఇప్పుడు దొరికింది. మొదటిసారి నేను బిషప్ అయి సంవత్సరం దాటింది ఇక్కడ ఖమ్మం వచ్చి, కానీ ఇంతవరకు అవకాశం దొరకలేదు. కనుక నేను ఈనాడు మీ బంగారు జూబిలీ కాబట్టి బంగారు శిలువ స్వరూపం వేసుకుని వచ్చాను. కానీ ఇది నాది కాదు. 50 ఏళ్ల క్రితము మీ గ్రామమునకు ఈ శిలువ వచ్చింది. బిషప్పులు మారవచ్చు, కానీ రక్షకుడైన క్రీస్తు యేసు సదా ఉంటాడు. ఆ తెల్ల దేశపు బిషప్ బెరెట్టా గారు, ముసలోళ్ళకి తెలుసుంటుంది, అల్ఫోన్స్ బెరెట్టా గారు వేసుకున్న శిలువ ఈ ప్రాంతానికి చాలాసార్లు కల్లూరు, సత్తుపల్లి, ఖమ్మం అంటే బిషప్ బెరెట్టా గారు ఉరిగెత్తుకొని వచ్చారు. నాకు ఈరోజు అర్థమైంది ఎందుకు బిషప్ గారు అంత ముసలితనంలో కూడా ఇటువంటి బాగా పరిగెత్తుకొని వచ్చారు. కనుక మీకు ఈ సంఘస్థులందరికీ, ఖమ్మం జిల్లాలో ఉన్న క్రైస్తవులందరికీ నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా కల్లూరు గట్టిగా చప్పట్లు కొట్టి మనకు మనమే గొప్పగా, అసలు మీ యొక్క ప్రేమను, విశ్వాసం చూసిన తర్వాత ఈరోజు ప్రసంగం వద్దనుకున్నా. ఎంత ఆనందము, ఎంత అభిషేకము, ఎంత పిల్లలు, పెద్దలు, యువకులు, సంఘ పెద్దలైతే నన్ను గేటు కాడికి మోసుకొచ్చిండ్రు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విశ్వాసం ఎప్పుడు చెక్కు చెదరకుండా ఉండాలి. 50 ఏళ్ల క్రితం చదువులు సమయంలో ఈ బోర్డింగ్లో లిటిల్ ఫ్లవర్, ఇంగ్లీష్లో చిన్ని పుష్పము, మన చిన్ని తెరేసమ్మ గారి పేరు ఇంకొకటి చిన్ని పుష్పము, ఇంగ్లీష్లో లిటిల్ ఫ్లవర్. బోర్డింగ్లో చదివిన వాళ్ళు ఈనాడు సంఘంలో పెద్ద పెద్ద బాధ్యతలు, పెద్ద పెద్ద అంతస్తులో ఉన్నారు. కనుక ఈ విధముగా 50 సంవత్సరాలు ఆ విశ్వాసములు నడిపింపు, దేవునితో నడిచిన ప్రయాణము ఈ 70 సంవత్సరాలు. దేవునితో నడవటం ఒకటి, కానీ మనల్ని దేవుడు నడిపించటము, మనము దేవునితో నడపటము ఒకటి, కానీ దేవుడు మనల్ని నడిపించటము. ఒకసారి పెద్ద వాగు వచ్చింది, ఏరు.
నిండా నీళ్లు, భయం. దాన్ని దాటటానికి ఒక తాటి ముద్దే ఉంది. పెద్దవాళ్ళు అయితే సులభంగానే పోయేవాళ్ళు. నాన్న, చిన్న కూతురు, నా చేయి పట్టుకో నడువు నువ్వు అని, నీకు భయం ఉండదని సగం దూరం నడిచేసరికి ఆ పాప అన్నదంట, డాడీ డాడీ నేను నీ చేయి పట్టుకోవటం కాదు, నువ్వు నా చెయ్యి పట్టుకో. ఏందమ్మా, రెండు ఒకటే కదా? ఒకటేనా రెండు? ఆ పాపకి చిన్న తెరేసమ్మ చిన్న పూలాగా ఎంత జ్ఞానం వచ్చిందంటే, డాడీ నేను నీ చేయి పట్టుకొని నడుస్తుంటే నేను అప్పుడప్పుడు పక్కకు చూసి, లేకపోతే నీళ్ళు అలలొచ్చి చూసి, ముసలి నీళ్ళల్లో చూసి, తింగళం చూసి నేను నీ చేయి వదిలిపెడతానేమో, పడిపోతానేమో అని. కానీ డాడీ నువ్వు నా చేయి పట్టుకుంటే నువ్వు పడిపోయినా సరే, నువ్వు భయపడ్డా సరే, నన్ను నీళ్ళల్లో పడకుండా కాపాడుతావు. ఇదే మన దేవుని నడిపింపు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంవత్సరం, ఒక వారం, ఒక నెలే మనకు తెలుసు ఎంత సుదీర్ఘమో. ఒక సంవత్సరం, 50 సంవత్సరాలు ఏ విధముగా మన విచారణ ఏర్పడ. అసలు ఇక్కడ కల్లూరులో ఉంటుందా 50 సంవత్సరాల తర్వాత వీళ్ళంతా జూదాస్ వలె, ఇస్కారియత్ వలె వెళ్ళిపోతారా? కష్టాలకు భయపడి, కన్నీళ్ళకు భయపడి. అట్లా కాకుండా మీరు మీ తల్లిదండ్రుల తాత ముత్తాతల విశ్వాసమును నిలబెట్టి మీరందరూ ఈనాటి వరకు అంత గొప్పగా ఏదో గేటు కాడి నుంచి బిషప్ గారిని తెలుసుకుంటే చాలు కదా. అట్లా కాకుండా మీ ప్రేమను, విశ్వాసాన్ని సాక్ష్యమిస్తూ, మార్చుము దేవా మమ్ము నీ మందిరాలుగా, పలచుము దేవా మమ్ము మీ సాక్షులుగా. గుడి పండగ ఈ కాంపౌండ్లో కల్లూరులో పూచిన పుష్పం, ఇదిగో పాత గుడి ఉంది ఇక్కడ. చిన్ని మొదటి పుష్పము, రెండవ పుష్పము లిటిల్ ఫ్లవర్ హాస్టల్, గురు నిలయం. తర్వాత మనము కొత్తగా నిర్మించుకున్న ఈ దేవాలయం. ఈ విధంగా ఇన్ని రకాల పూలు పూచిన పండుగ. ఈ పూలల్లో మనము దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడి నడిపిస్తుంది. మమ్మల్ని కూడా చిన్ని పుష్పమంతా గొప్ప వాళ్ళము కాకపోయినా దేవా, నీ పాదాల వద్ద ఉండే పూలు పూసి వాడిపోకుండా, మాత్రము రాలిపోకుండానే ప్రభువా మమ్ము చిన్ని పుష్పం వలె మమ్మలను కల్లూరి పుష్పాలుగా మలచమని. ఈ ప్రాంతం అంతటిని సుగంధమయము. పూలు, కొన్ని పూలు చూస్తానికి రంగురంగులుగా ఉంటాయి, అవునా కాదా? రంగురంగుల పుష్పాలు కనుక ఈరోజు ఆడవాళ్ళు కట్టుకున్న చీరలు రంగులు చూస్తుంటే దేవుడు ఎంత రసికుడు, తర్వాత ఎంత కళాకారులు, ఇన్ని రకాల రంగులు. బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ తెలుసా? తెలుపు నలుపు టెలివిజన్ ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు రంగుల టెలివిజన్ వచ్చిన తర్వాత ఈ విధంగా అది ఎంత ఆకర్షాదము, పాప సంకీర్తనం. మనుషులిచ్చే ధనము, ద్రవ్యము, బంగారము కంటే కూడా ఎక్కువ విలువైంది దేవుని దివ్య సంస్కారములు. అందుకే పాప పేరు దేవ ద్రవ్య అనుమానం. ద్రవ్యం, లంకె బిందులు, భూమిలో దాచిపెట్టిన బంగారాలు, మన కథలు తెలుసు. కనుక ఈనాడు మొదటి దివ్య సంస్కారం అంటున్నాం, సాక్రమెంట్. మీరు ఈరోజు పరిశుద్ధాత్మని వివిధ చేతులు చార్చి ప్రార్థిస్తాం. గురువులందరికీ నాలుగు మిమ్మల్ని దీవిస్తారు. అటు తర్వాత మొదటిసారి యేసు ప్రభుని తమ గుండెల్లోకి ఆహ్వానిస్తున్నారు. నేను ఈరోజు మొదటిసారి వస్తే మీ ఊరు రోడ్లన్నీ బంగారుమయము, సంగీతమయము, నృత్యం, కోలాటం వల్ల అయితే ఎంత మంచి డ్రెస్సులు, దాని దగ్గర స్టెప్పులు, మళ్ళీ 2-3 టీములు కనపడ్డాయి, ఒకటిగా. కనుక ఊరికి ఒక్కొక్క టీము స్త్రీలు ఎంత ముందంజలో ఉన్నారు మన స్త్రీలు నాకు అనిపించింది. నేను వస్తుంటే అక్కడ వైరా దాటగానే పోలీసులు మా కార్ని ఆఫ్ చేసినాం. ఎలక్షన్స్గా చెక్ చేస్తాం. ఎవరు వస్తారు? ఎవరు లేరు, అందరు ఆడవాళ్ళే వచ్చారు చుట్టూ. మిలిటరీ, పోలీసులో ఇప్పుడు అందరు చూసారా? వాళ్ళు వచ్చి ధైర్యంగా చాలా మొగల కంటే మర్యాదగా బిషప్ గారా, ఫాదర్ గారా మీరని వాళ్ళు అడిగి కాస్త చెక్ చేసుకుని. నిజంగా అన్ని రంగాలలో స్త్రీలు ముందంచి ఉండి మరియమాత స్త్రీలందరిలో ధన్యురాలు ఎట్లాగో, తర్వాత మీకున్న అసోసియేషన్ అన్నింటిలో మరియ దళము ధన్యురాలు. కనుక ఈ విధంగా అన్నిటిని మనం ఏర్పాటు చేసుకుంటూ, ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా ఈ చుట్టుప్రక్కల వాళ్ళకి మేము ఏమి ఇవ్వగలము,
ఈ సంఘం ఇంత ఎదిగింది. మా విశ్వాసం ముందు, మా ప్రార్థన ముందు, మా సహాయాల ముందు, తర్వాత వాళ్ళు ఏదైనా గుడి కట్టుకు కొత్త గ్రామాల్లో మేము వేస్తున్నాను గుడి కడుతుంటే మా వంతు ఇంత ఇస్తాము అనే స్థాయికి వచ్చి ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా దేవుని రాజ్యము కథోలిక శ్రీస్తంభం వెలసిల్లాలని మనమందరం ఆ ప్రభుని ఆహ్వానించచ్చు. మన బిడ్డల్ని ముఖ్యంగా ఈ రోజు నుంచి సైతాను చేతుల్లో చిక్కుకోకుండా ప్రభు యొక్క దివ్య ఆహారము మీకు తోడ్పడుతుంది. కాబట్టి దివ్య సప్రసాదం అనగా ఏమి? వెరీ గుడ్. ఎవరు నేర్పించింది? సిస్టర్ ఉన్నారా? గట్టిగా చప్పట్లు కొట్టండి మన సిస్టర్. కాదు, నాకు అనిపించింది ఎంత చక్కగా చెబుతున్నారంటే సిస్టర్ నిన్న మొన్న రికార్డ్ చేసి ఇప్పుడు బటన్ నొక్కి దాంట్ గురించి వస్తుంది అనుకుంటారు. మీరేనా చెప్పింది? వెరీ గుడ్. ఇట్లాగే దాని అర్థం కూడా ఇప్పుడు పూర్తిగా ఎవరికి కాదు. గోధుమ అప్పమే ఎక్కువ, ద్రాక్షారసమే. ఈ చిన్న అప్పములో చిన్న ఫ్యాన్ గాలి వస్తే ఊగిపోద్ది, నేను వదిలిపెడితే ఎగిరిపోయి. కనుక ఇంతటి చిన్న అప్పములో తుఫానును సైతము ఆపే, బలమైన గాలులను సునామీని కూడా ఆపే ప్రభు ఇంట్లో ఉంటాడు. ఎట్లా సాధ్యం అనేది చిన్ని తెరేసమ్మ విశ్వాసంలో ఉంటే కాస్త అర్థమైంది. లేకపోతే మన జీవితం అంతా ధ్యానిస్తూ పోతూ ఉంటే కొంచెం నిదానముగా ప్రతిరోజు పూజలు అర్పించే గురువులకు కూడా నిదానముగా దాని పరమార్థము. కనుక మన అన్నము రోజు ఎట్లా అవసరమో ఇప్పుడు దేవప్రసాదం మీకు గోధుమ ఉప్పుములో ద్రాక్షారసములో అది దేవుని రక్తముగా, క్రీస్తు రక్తముగా మారి అది మనకి భద్రమైన వ్యంగం ఒకేసారి తీసుకుంటాము. ఒక్కసారి దేవుడు వీళ్ళ గుండెల మీద ముద్ర వేసుకుంటాడు. ఈరోజు మనకు కనపడని ముద్ర. వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయినా దేవుడు వాళ్ళని మర్చిపోడు. మీరు దేవుని చేయి వదిలిపెట్టినా దేవుడు మీ చేయని. మీలో ఎవరైనా యూదాసు ఇస్కరియోతు లాంటి వాళ్ళు ఉన్నా కానీ ఇంకా లాక్కుంటాడు, దగ్గరికి రాని కట్టేసుకుంటాడు. చివరి దాకా ఛాన్స్ ఇస్తాడు. యూదాసు కూడా చివరి దాకా సప్సాదం ఇచ్చిండా ఇవ్వలేదా కడరా భోజనంలో యూదాసుకి? చూడండి, మీ బిడ్డలను జ్ఞాన స్నానంలో జన్మ పాపం నుండి ముక్తి కాల్చి ఉన్నారు. వారికి నూతన జీవమును ప్రసాదించి ఉన్నారు. ఈ భద్రమైన వ్యంగనము దేవత ద్వారా వీరికి సహాయంగా మార్గదర్శకం. మీ చెంప మీద ప్రేమతో ఎవరి మీద చిన్నపిల్లలను చూస్తే ముద్దు పెట్టుకోబుద్ధి అవుతుంది. కనీసం చెంపను తట్టి ప్రేమను. అలాగే పరిశుద్ధ బాబు గారు మీ చెంపను తట్టి సమాధానం మీతో ఉండను కాక నేనంటే మీరు మీ ఆత్మతోనూ కనుక పెద్దవాళ్ళకు బాగొచ్చు. కనుక ఒక జ్ఞాన తల్లి ఒక జ్ఞాన తండ్రి ఉండాలి. నేను అభిషేకించేటప్పుడు ఘనకార్యము నిమిత్తము నీ వైభవమును దీనతతో అర్జించుచున్నాము. పుణ్యక్రియలతో నిండి నామ జీవితం నీకు ప్రీతిపాత్రమైన విధమున
మా అర్పణలు, మా జీవితములు, మా సంఘము నీకు అంగీకారయోగ్యమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి కట్టండి. మా బ్యాచ్ మొత్తం పడుతుందా? మీ బ్యాచ్ వరకబ్బా. ఓకే, అది మెయిన్. దివ్య శక్తితో మమ్ము బలపరచుమా, మాలో వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. యేసు దేహమా, యేసు దేహమా. ప్రభువుని స్తుతించుతున్నది అని మరే తల్లి స్తోత్ర గీతం నా గదిలో మారుమోగుతున్నది. 1973లో ప్రారంభమైన మా విశ్వాస యాత్ర నేటికి 50 సంవత్సరాల మైలురాయిని దాటుతూ ఉంది. ఇది మన విశ్వాసానికి సూచికగానే కాక ఎందరో గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు త్యాగానికి ప్రతీక. ఈ మహాజూబిలీ వేడుకలకు కమిటీ ప్రెసిడెంట్గా దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జూబ్లీ కమిటీ సభ్యుల తరపున అర్పించే ఈ కృతజ్ఞతాంజలి స్వీకరించగలరని ముందుగా నా శిరస్సు వంచి త్రిత్వైక దేవునికి నమస్మాంజలు అర్పించుతున్నాను. పరిశుద్ధ మరియ తల్లి కార్మెల్ మాతకు వందనములు. మా పాలక పునీతురాలైన పునీత చిన్న తెరేజమ్మ గారికి ఎనలేని వందనాలు. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా విచారణ దేవాలయానికి మొదటిసారిగా విచ్చేసి మమ్మల్ందరినీ ఆశీర్వదించిన గౌరవనీయులు, మహాఘనత వహించిన రాజశ్రీ శ్రీ 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 ఉడుముల బాలా తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు అర్పించుకొనిచున్నాను. ఈ మహాజూబ్లీ సందర్భమున మొత్తానికి గట్టిగా చప్పట్లు కొడుతూ మనము కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో
మనందరికీ ఎంతో మంది దాతలు ముందుకు వచ్చారు. ముఖ్యంగా మొదటిగా మనకు డొనేషన్ రూపంలో ముందుకు వచ్చింది ముస్లిం సోదరులు, తర్వాత హిందూ సోదరులు ఫస్ట్ డొనేషన్ నాకు అందించి ఉన్నారు. అంటే చిన్న తెరేసమ్మ గారి యొక్క స్కూల్లో చదువుకుంటున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళ పిల్లల ద్వారా వారు చూసి ఉన్నారు. ఈ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు, చిన్న తెరేసమ్మ గారిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఈ స్కూల్ ద్వారా వారు అనుభవించి ఉన్నారు. కాబట్టి వారు ముందుగా డొనేషన్ రూపంలో 2 క్వింటాల చికెన్, 2 క్వింటాల రైసు, ఈ విధంగా వారే దాతలుగా ముందుకు వచ్చారు అని అంటే నిజంగా ఇది గొప్ప ఆశీర్వాదం మనకు. కాబట్టి వారికి ప్రత్యేక విధంగా ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మాజీ ఎమ్మెల్యే గారు మనకి ₹1,00,000 ఈ యొక్క పండుగ నిమిత్తం మనకు స్పాన్సర్ చేసి ఉన్నారు. కాబట్టి వారికి ప్రత్యేక విధంగా ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా రాజకీయంగా వేరే పెద్దరికం పరంగా చాలా మంది డొనేషన్ చేసి ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ జూబ్లీ పండుగ జూబిలీ కమిటీ ఎవరు ప్రెసిడెంట్ గారు కృష్ణయ్య గారితో సహా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎవరి పని వారు నిర్వహించినందుకు నేను అభినందిస్తున్నాను. యూత్ పిల్లలు అందరికి కూడా ఇక్కడ నేను వచ్చేటప్పుడు మీరు చూపించిన ప్రేమ అసలు కానీ విని ఎరగని రీతిలో ఉంది ఆ ప్రదక్షిణ కనుక అందరికీ గారు కూడా వాళ్ళు ఇచ్చారు. చక్కగా నేను పోయిన వారమే వాళ్ళ ఊరు పోయినా ఎంత ప్రమాణంగా మర్చిపోలేని వల్ల ఈరోజు ఫస్ట్ ప్రైజ్ కొట్టినందుకు ఈ కోసం నాకు సెకండ్ ప్రైజ్ లిటిల్ ఫ్లవర్ ప్యారిష్ కల్లూరు. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందించుదాం. ₹1,000 నేను దీనికి ₹1,000 యాడ్ చేస్తున్నా. చిన్న తెరేసమ్మ గారి యొక్క ప్రార్థన సహాయంతో ఒక చిన్న బాబు ఇక్కడ ఉన్నారు. మంచిగా ఆరోగ్యంగా ఉండాలని తండ్రి గారు బ్లెస్సింగ్ ఇస్తూ ఉన్నారు. లిటిల్ ఫ్లవర్ కోయర్ గ్రూప్ గత 10 రోజులుగా వెనక్కి జరగండి. ఓకే, ఇప్పుడు చూడండి. అబ్రామ్ గారు వారి యొక్క కియా కారుని మాకు జూబ్లీ ఇన్విటేషన్ కార్డులకు ఎన్నో దూరాలు వెళ్ళడానికి కూడా ఫ్రీగా మాకు ఇచ్చినందుకు అబ్రామ్ గారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు.
మీ వల్ల కియా కార్లో ప్రయాణం చేసాం మేము. కేక్ పూజ ఎక్కడ ఉన్నా అందరూ కూడా స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాం. రవీందర్, నరేష్, సుబ్బు, అంకిత, మీకోసం బిషప్ గారి యొక్క గిఫ్ట్ వెయిట్ చేస్తుంది. మీరు వచ్చినట్టయితే మనం 50,000 రీచ్ అవుతాం. తొందరగా రావాలి ఎక్కడ ఉన్నా సరే. యూత్ పిల్లలందరూ సౌమ్య, పూజ, అఖిల అందరూ కూడా మన యొక్క టెక్నికల్ ఇన్ఛార్జ్ భరత్, వెంకటేష్ ఎక్కడ ఉన్నా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. భరత్ రోజు లిటిల్ ఫ్లవర్ గ్రూప్లో వర్డ్ ఆఫ్ గాడ్ తయారు చేస్తూ ఉన్నారు. భరత్ ఒకసారి ఇక్కడ కనపడ్డు. గట్టిగా చప్పట్లు కొడుతూ కమిటీ సభ్యులకు అదేవిధంగా తండ్రి గారికి అభినందన తెలియజేద్దాం. జూబ్లీ కేక్ కట్ చేయవలసిందిగా కోరుచు ఉన్నాం. జూబ్లీ కేక్ కట్ చేయండి. తండ్రి గారిని జూబ్లీ కేక్ కట్ చేయించవలసిందిగా కోరుచు ఉన్నాం. నాకు కొంచెం స్థలం ఇస్తే నేను ముందుకు వస్తా. జూబ్లీ పండుగ సందర్భంగా అందరి తరపున తండ్రి గారికి చెర్రీ గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్వీట్ మా తండ్రి గారు ఎంత స్వీట్, ఈ చెర్రీ కూడా అంతే స్వీట్. స్వామి కూడా మేము పీఠాధిపతుల వారిచే సన్మానాన్ని చేయించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. సుదీర్ఘకాలం అందరూ 50 వసంతాలతో విశ్వాస కాబట్టి తండ్రి గారికి చేతుల మీదుగా చిరు సన్మానము తండ్రి గారి యొక్క ఆశీర్వాదం కోరుతూ ఉన్నారు. కాబట్టి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. తమ్మి ఎక్కడ ఉన్నా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుచు ఉన్నాం. లైనింగ్ టెంట్ తమ్మి గారు వారి యొక్క బృందం దయచేసి పూలు ఎవరు తీయమాకండి. ఊరేగింపు ఉంది సాయంత్రం. అన్నదానానికి స్పాన్సర్ చేసినటువంటి వారు శాల్వాతో, పుష్పగుచ్చంతో, దండలతో సన్మానం చేస్తూ ఉన్నారు. వారికి గట్టిగా చప్పట్లు కొడుతూ మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. జరిగేటటువంటి దివ్య స్వరూప ఊరేగింపులో పాలు పంచుకొని ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదములు నిండుగా పొందాలని కోరుచు ఉన్నాం. ఆగకూడదు, ఇంకా పండుగలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కృషి యూనియన్ మీ ఓల్డ్ బోర్డింగ్ స్టూడెంట్ ఒక గ్రూప్ తయారు చేశాను నేను. ఆ గ్రూప్ లో మీరు అందరు జాయిన్ కండి. ఎప్పుడైనా ఏదైనా పండుగ ఉంటే ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా. అందరం కలిసి గ్రాండ్ గా పండుగలు చేసుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం.
బిషప్ తండ్రి గారు ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఇప్పుడు వరకు జరిగిన పండుగ ఒక ఎత్తు అయితే ఈ బోర్డింగ్ లో చదువుకొని ఇంత పెద్ద స్థాయిలోకి రావటం నిజమైన ఆనందం అని తండ్రి గారు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మహా జూబ్లీ వేడుకలకు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, శ్రమదాన రూపంలో, ఆలోచనల రూపంలో, మాట సహాయం రూపంలో మేము ఆర్ఎస్పీస్ మన గురువు గారికి, ఫాదర్ సురేష్ గారికి బిషప్ తండ్రి గారు సన్మానం చేస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టాలా? ఫాదర్ డైసెస్ తరఫున ఖమ్మం, వరంగల్ తండ్రి గారు చేసినటువంటి సన్మానానికి మా విచారణ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ తండ్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి అన్న, ఎన్నికరా ఒకసారి. మాకు విరాళంగా ఇచ్చినటువంటి వారు పేరు చదువుతున్నాను, గమనించవలసిందిగా మనవి. ఉప్పల మోహన్ రావు గారు 10,000 రూపాయలు ఇచ్చారు. వాడపల్లి రాజు సంధ్య పెనుబలి వారు 2,000 రూపాయలు ఇచ్చారు. దామాల జ్యోతి ముఠా వారు 1,500 రూపాయలు ఇచ్చారు. మేకల గోపాలస్వామి గారు 1,000 రూపాయలు. మండం చిన్నప్ప మరి కుమారి గారు 12,000 రూపాయలు. ముత్తమాల రవికుమార్ గారు 3,000 రూపాయలు. బర్రె విజయ్ కుమార్ గారు 12,000 రూపాయలు. దామాల వరప్రసాదరావు గారు అంటే నేను 12,000 రూపాయలు. ఒబ్బన ప్రభాకర్ రావు గారు 12,000 రూపాయలు. ముత్తమాల సురేష్ గారు 12,000 రూపాయలు. దామాల కిషోర్ 2,000 రూపాయలు. కనపర్తి రాంబాబు గారు 2,000 రూపాయలు. గోలి జగన్ గారు 10,000 రూపాయలు. మర్సకట్ల ప్రదీప్ గారు 4,200 రూపాయలు. కలమాల ఫ్రాన్సిస్ గారు 1,000 రూపాయలు. ఉప్పన పేతురు భాగ్యమ్మ 1,000 రూపాయలు. దామాల దయాకర్ గారు జ్యోతి 1,000 రూపాయలు. దామాల చిన్నముసలయ్య గారు 1,000 రూపాయలు. దామాల సురేష్ ఎలిజబెత్ 1,000 రూపాయలు. జనమాల నాగరాజు గారు 12,000 రూపాయలు. కోటా కిరణ్ 10,000 రూపాయలు. మేడపల్లి అహరోన్ గారు 2,000 రూపాయలు. ముత్తమాల కిరణ్ కుమార్ గారు 3,000 రూపాయలు. కోటా రూపాయలు. మనోజ్ మోహన్ రావు గారు 1,000 రూపాయలు ఇచ్చారు. దాసన మరియమ్మ గారు 1,000 రూపాయలు. దారా వెంకటేశ్వర గారు 500 రూపాయలు. కొత్తపల్లి రామదాస్ గారు 200 రూపాయలు. శెట్టి దేవదాస్ గారు 3,000 రూపాయలు. బర్రె బాలరాజు గారు 2,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ఉప్పన యేసుబాబు గారు 2,000 రూపాయలు. పెళ్లి శ్రీనివాసరావు గారు 3,000 రూపాయలు. ఉప్పన ఇమ్మన్న మరియు ధనమ్మ గారు 1,116 ఇచ్చారు. మేకల నాగరాజు ఏడి గారు 12,000 రూపాయలు ఇచ్చారు. ఉప్పన యేసు 5,000 రూపాయలు ఇచ్చారు. కిన్నర వీరస్వామి గారు ఎన్ఎస్పి వారు 5,000 రూపాయలు ఇచ్చారు. దామల ప్రభాకర్ 1,000 రూపాయలు. రొయ్యల రాజు 1,000 రూపాయలు ఇచ్చారు. దామల అంకిత 1,000 రూపాయలు. సుంకరి సుశీల తిరుపతమ్మ 1,000 రూపాయలు ఇచ్చారు. కనపర్తి పెద్ద వెంకటేశ్వర గారు 1,000 రూపాయలు. కోట కర్ణ గారు 500 రూపాయలు. చుండ్రు లక్ష్మణ్ గారు 1,000 రూపాయలు. కోట శారమ్మ గారు 2,000 రూపాయలు. ఉప్పరి కృష్ణ 1,000 రూపాయలు. కనపర్తి దావిద్ గారు 1,000 రూపాయలు. పొలగోరి సంసోన్ గారు 1,000 రూపాయలు. బారు త్వరగమ్మ గారు 500 రూపాయలు. సిరిసాని గోపయ్య 500 రూపాయలు. తర్వాత